ర్యాపిడో చేసుకోవడానికి ఏమైనా మంచి బైక్స్ ఉంటే చెప్పనని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరు అంటే వీడే చేయాలి ర్యాపిడో అన్నట్టు ఎవరైనా సరే, ఎవరు వయసు ఉన్న వాళ్ళు, వయసు లేని వాళ్ళు, ఎవరైనా సరే మంచిగా ర్యాపిడోలో, ఊబర్లో, ఓలాలో జాయిన్ అయిపోయి కొంతమంది ఏమో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ఈరోజు ఏంటంటే మన ఒక కస్టమర్ అయితే మనకి మెసేజ్ చేశాడు అనమాట. మంచి అంటే ర్యాపిడో చేసుకోవడానికి ఏమైనా మంచి బైక్స్ ఉంటే చెప్పనని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరు అంటే వీడే చేయాలి ర్యాపిడో అన్నట్టు ఎవరైనా సరే, ఎవరు వయసు ఉన్న వాళ్ళు, వయసు లేని వాళ్ళు, ఎవరైనా సరే మంచిగా ర్యాపిడోలో, ఊబర్లో, ఓలాలో జాయిన్ అయిపోయి కొంతమంది ఏమో రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటారు, కొంతమంది 1500 చేసుకుంటారు. అది ఏంటంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇందులో ఏదో మనం 2 రైడ్లు కొట్టుకుని 1000 రూపాయలు కొట్టుకొని వద్దాం అన్నట్టు ఉండదు. మనం ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఫస్ట్ ర్యాపిడో చేయాలంటే మనకి మంచి మైలేజ్ వచ్చే బైక్ అయితే ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే 100cc నుంచి 110cc లోపు మనకి ఏం బైక్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి బజాజ్ నుంచి ప్లాటినం 100 అయితే ఉంది. ఇదేంటంటే మనకి 89,000 to 95,000లో మనకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1 lakh అనుకోండి, 1 lakh లోపల అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనకి మైలేజ్ కూడా మినిమం 70+ ఉంటుంది అనమాట మైలేజ్. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది దీన్ని. ఆ సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది. ఏమైనా అలాగే ఇంకేది ఏంటంటే లాంగ్ సీట్ ఉంటుంది కదా దీనికి, ఈ బైక్ లాంగ్ సీట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్లాగా ర్యాపిడో చేస్తున్నామంటే బ్యాక్ సైడ్ మనకి పిలియన్ రైడ్ ఏదో ఒక కస్టమర్ కాకపోయినా ఇంకో కస్టమర్ అయినా సరే ఏదో ఒకటి తీసుకొని వస్తాడు కదా, ఆయనకి బ్యాక్ సైడ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సేమ్ ఇది ఫస్ట్ బైక్. ఇంకోటి సెకండ్ బైక్ వచ్చేసి సేమ్ బజాజ్లోనే ప్లాటినం 110cc. ఇది కూడా సేమ్. అయితే దీనికి ఏంటంటే ముంగోటే డిస్క్ బ్రేక్ వస్తుంది, అదొకటి. లేదు నాకు బజాజ్ వద్దు, నాకు హీరోలో కావాలంటే హీరోలో స్ప్లెండర్ ప్లస్ 110cc. అదేంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది, 1 lakh దాటిపోతుంది. మనకి మైలేజ్ కూడా ఎంత 65 or 60 వస్తుందేమో నాకు తెలిసి. నేను ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను సైడ్కి. లేదు నాకు ఆ తర్వాత వచ్చేసి సేమ్ మనకి హెచ్ఎఫ్ డిలక్స్ కూడా సేమ్ మనకి 70 దాకా మైలేజ్ వస్తుంది, 1 lakh వెళ్ళిపోతుంది మనకి. అండ్ ఆల్సో ఇంకేముంది బైక్ ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న బైక్ బజాజ్ సిటీ 110. ఇదేంటంటే మనకి నువ్వు సింగిల్గా ఏదైనా పార్సిల్కి వీటికైతే మాత్రం కింగ్. ఈ బైక్ మాత్రం వెళ్ళిపోతుంది, ఎట్లా పడతారు, నీకు బ్యాక్ పెయిన్ కూడా ఉండదు. ఎందుకంటే దీని సీట్ హైట్ కూడా చాలా ఎక్కువ. మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉందా, దానికి దీనికి ఎంత ఒక చిన్న డిఫరెన్స్ అంతే సీట్ హైట్కి మాత్రం. ఇది సీట్ హైట్ చాలా హైట్ ఉంటుంది. నీకు మైలేజ్ కూడా అరౌండ్ ఒక 70+ అయితే వస్తుంది. నాకు 70+ రాలే కానీ 70 దాకా టచ్ అయింది. నార్మల్గా హైవేలు అయితే మాత్రం 80 పక్కా చెప్తున్నా కదా, 80 వస్తుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి టీవీఎస్లో మనకి స్టార్ సిటీ ప్లస్ అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి అందులో స్పోర్ట్స్ వేరియంట్ కూడా ఉంటుంది. అది కూడా సేమ్ మనకి అరౌండ్ వస్తుంది. నెక్స్ట్ స్టార్ సిటీ ప్లస్ ఒకటి, అది ఒక బైక్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ మనకి అట్లాగే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి మనకి అంటే గట్టి బైకులు అంటే ఇవే మెయిన్. అయితే ఎవరైతే లో బడ్జెట్లో చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం లో బడ్జెట్ ఉండాలి, మైలేజ్ మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళు మాత్రం బజాజ్ ప్లాటినాకి వెళ్ళిపోండి. నాకు ఏం అవసరం లేదు, నాకు బజాజ్ నచ్చదు అనుకునే వాళ్ళు హీరో స్ప్లెండర్లు కానీ హెచ్ఎఫ్ డిలక్స్ కానీ నేను ప్రతి ఒక్కటి వీటి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు స్క్రీన్ పైన చూడండి.